1000 రోజుల కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ సమరభేరి మోగించనున్నది. సబ్బండ వర్గాలను దగా చేస్తున్న సర్కారును ఎండగట్టేందుకు సిద్ధమైంది. అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తానని చెప్పి 13 డిక్లరేషన్ల పేరిట 420 హామీలు అమలు చేస్తామని ఉదరగొట్టి అన్ని వర్గాలను నట్టేట ముంచుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పెద్ద ఎత్తున కార్యాచరణ సిద్ధం చేస్తుంది బీఆర్ఎస్. సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని, వినూత్న నిరసన కార్యక్రమాలతో సర్కార్ మోసాలు, వైఫల్యాలను ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. ముఖ్యంగా యువతను ఆకట్టుకునేలా ప్రత్యేక కార్యక్రమాలకు రూపకల్పన చేస్తుంది. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర కమిటీ బాధ్యులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పలు సూచనలు, సలహాలతో నేతలకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో చేసిన మోసాలు, హామీల అమల్లో వైఫల్యాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రతి వర్గానికి చేరేలా వారం పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ పార్టీ శ్రేణులు ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేలా చేపట్టిన కార్యాచరణను విజయవంతం చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీల్లో 1000 రోజులైనా ఏ ఒక్క సంపూర్ణంగా నెరవేర్చకుండా అన్ని వర్గాలను దోకా చేస్తుందని ధ్వజమెత్తారు. పాలనా వైఫల్యం, ప్రభుత్వ పెద్దల అవినీతి, పార్టీ నేతల అరాచకాలపై తెలంగాణ ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని చెప్పారు. సబ్బండ వర్గాలను పట్టి పీడిస్తున్న కాంగ్రెస్ పాలనా వైఫల్యాలు, అవినీతి, అరాచకాలు, భూదందాలు, దౌర్జన్యాలు, వనరుల దోపిడీకి పాల్పడుతున్న తీరును 4.5 కోట్ల తెలంగాణ ప్రజల ముందుంచాలని ఉద్బోధించారు. రేవంత్ ప్రభుత్వం ఏ విధంగా ప్రజలను మోసం చేసిందో అన్ని వర్గాలకు అర్థమయ్యేలా వివరించేందుకు సెప్టెంబర్ 2 నుంచి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. వారం రోజుల పాటు చేపట్టనున్న నిరసన కార్యక్రమాలు కేవలం హామీల చుట్టూ కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చోటు చేసుకున్న వైఫల్యాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధానంగా ప్రస్తావించాలని కేటీఆర్ కోరారు. ఆయా వర్గాలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల తాలూకు బకాయిలను మరోసారి బాకీ కార్డుల రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రైతు కూలీలు, వృద్ధులు, విద్యార్థులు, యువత, మహిళలకు ప్రతి నెల ఇస్తామన్న ఆర్థిక సాయం ఎంత మేరకు పేరుకుపోయిందో బాకీ కార్డుల ద్వారా విడమర్చి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాతల నుంచి ఆడబిడ్డల దాకా ప్రతి ఒక్కరిని మోసం చేస్తుందని కేటీఆర్ ఆరోపించారు. ప్రతి వర్గానికి ఇచ్చిన హామీలు, వాటి అమల్లో వైఫల్యాలు, ఆయా వర్గాలకు దక్కాల్సిన ప్రయోజనాలు, బకాయిల వివరాలను ప్రజల ముందు ఉంచాలని సూచించారు. విద్యార్థులకు 12,000 కోట్లకు పైగా ఫీజులు చెల్లించకుండా ఫీజు రియంబర్స్మెంట్ కు అటకెక్కించిన కాంగ్రెస్ తీరును అన్ని కాలేజీల్లో విద్యార్థులు వారి తల్లిదండ్రుల వద్దకు తీసుకెళ్లాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతున్న ఫీజు రియంబర్స్మెంట్ సమస్యను ప్రజల్లో విస్తృతంగా చర్చకు తీసుకురావాలని సూచించారు. యువతకు ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వకుండా, హామీలు అమలు చేయకుండా ప్రభుత్వం మోసం చేస్తుందో ఇప్పటికే సరూర్ నగర్ లో నిర్వహించిన సభ, యువ సంగ్రామ సదస్సు ద్వారా ఎండగట్టామని గుర్తు చేశారు. ఇప్పుడు 1000 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి సంబంధించిన కార్యాచరణలో భాగంగా మరోసారి యువతకు కాంగ్రెస్ చేసిన మోసాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉన్నదని నొక్కి చెప్పారు.